లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తుంది. అఖండ గోదావరి ఒడ్డున మృత్యుఘోషతో తీరం కన్నీళ్లు పెట్టుకుంది. 2 రోజుల్లో వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి జిల్లాలో గోదావరి నదిలో మరణ మృదంగం. సరదాగా ఈతకు వెళ్లిన 11 మంది మృతి. ఒకచోట 8 మంది చనిపోతే మరోచోట 3 ప్రాణాలు కోల్పోయారు. ఓ ఫంక్షన్ కోసం కోనసీమ జిల్లా కే గంగవరం మండలం శ్రీలంక గ్రామానికి వచ్చిన 11 మంది స్నేహితులు గోదావరి నదిలో ఈతకు వెళ్లారు. వీరంతా కాకినాడ, మండపేట, రామచంద్రాపురం ప్రాంతాలకు చెందినవారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ 11 మంది సరదాగా గోదావరి తీరానికి వెళ్లారు. వీరిలో 8 మంది 10th క్లాస్ వరకు కలిసి కాకినాడలో చదువుకున్నారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సరదాగా గడిపారు. అంతలోనే 2 గోదావరిలో పడిపోవడం, వారిని కాపాడడానికి ఒకరి తర్వాత ఒకరు నదిలోకి దిగడంతో 8 మంది గల్లంతయ్యారు. కరుణ్ కుమార్, చరణ్ రోహిత్, కనికళ్ల సందీప్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 8 మందిలో మహేష్, రాజేష్లు అన్నదమ్ములు. క్రాంతి కిరణ్, పాల్, అభిషేక్లు కూడా అన్నదమ్ములే. ఒక్కొక్కరిగా అందరి మృతదేహాలు బయటపడ్డాయి. మహేష్, రాజేష్ల తల్లి దుబాయ్లో ఉంటోంది. నితీష్ ఈ మధ్యనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాడు. ఎప్పటికైనా తాను యుఎస్ వెళ్లి సెటిల్ అవుతానని తల్లిదండ్రులకు చెప్పేవాడు. అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కొడుకులేని జీవితం తమకెందుకని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొన్ననే షార్ట్ ఫిల్మ్ కూడా తీసేయండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. బోల్డ్ హోప్స్ పెట్టుకున్నారండి బాబు. అమెరికా వెళ్తానన్నాడు, పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. నేను ఒక 2 నెలలు ఆగితే నేను కూర్చోబెట్టి నాకు రూపాయలు చేసి సంపాదిస్తాను డాడీ, నీవు కంగారు పడుకో, నా టాలెంట్ డాడీ దొక్కేస్తాడు, నా గురించి తెలియదు డాడీ, నాకు అన్ని వర్కులు వచ్చి అన్ని ఇచ్చులు వచ్చి బాబు. ఆ ఎగ్జామ్ కూడా చదవకుండానే ఎగ్జామ్ రాస్తాడు, అంత టాలెంట్ అంటే బాబాడు. నాకు నాకు పెద్ద పరీక్ష పెట్టేసాడు నా కొడుకు బాబు. కులపాక రోహిత్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. రోహిత్ అతడి అక్కని చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చదివించింది. పాలిటెక్నిక్ మధ్యలో మానేసిన రోహిత్ ప్రస్తుతం ఆయిల్ మిల్లులో పనిచేస్తున్నాడు. మరో యువకుడు సాయి మహేష్ ఒంగోలులో ఫిజియోథెరపీ కోర్స్ చదువుతున్నాడు. చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిశామని, ఉత్సాహం కాస్త విషాదంగా మారిపోయిందని ప్రమాదం నుంచి బయటపడ్డ యువకులు చెబుతున్నారు. అక్కడ ఫంక్షన్కి అయితే మనకు వచ్చాం. అక్కడ భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత 2కి వచ్చాం ఇక్కడికి. ఇక్కడ ఇన్సిడెంట్ అయితే 2 నుంచి 3 మధ్యలో జరిగింది. మొత్తం 11 మంది అయితే లోనకి వెళ్ళాం. 3 అయితే బయట సేఫ్గా వచ్చాం. ఫస్ట్ ఈ లోకల్లో ఉన్న అబ్బాయి కొట్టుకెళ్ళిపోతుంటే దాని తర్వాత 3 వెళ్ళారు అన్న కాపాడడానికి. వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకొక 2 వెళ్ళారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని లాస్ట్లో ఒక అబ్బాయి వాళ్ళ కోసమని వెళ్ళిపోయాడు. ఆయన కూడా. ఘటన జరిగిన కమిలిలంక పాయ దగ్గర గోదావరి లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంపై ఆ యువకులకు అవగాహన లేకపోవడంతో ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా రావిలంక వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లిన 3 విద్యార్థులు కేతా ప్రవీణ్, సూర్య తేజ, పౌలు కుమార్ గల్లంతయ్యారు. వీరు 15 ఏళ్లలోపు వారు. వీరు మునిగిపోవడం చూసి మరో 2 విద్యార్థులు ఊళ్ళోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించారు.